ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ యొక్క డేట్ అండ్ టైమ్ అలాగే బెట్టింగ్ ఓడ్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అండ్ అంతే కాదు ఇంకా కొన్ని అప్డేట్స్, రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఆ అప్డేట్స్, రూమర్స్ గురించి మాట్లాడి సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ డేట్ అండ్ టైమ్ అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ గురించి. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ ఒక టేప్డ్ స్మాక్ డౌన్ అన్నమాట. సో, ఆల్రెడీ స్మాక్ డౌన్‌ని టేప్ చేసేసినారు. ఈరోజు మార్నింగ్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ ఒక టేపుడు స్మాక్ డౌన్ అని. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో కూడా న్యూ బ్లడ్ లైన్ వస్తుంది. సో, ఒక ప్రోమో ఉన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది ఈ రోజే. బట్ ఇంకా వీడియోస్ అయితే రివీల్ అవ్వలేదు. సో, వీడియోస్ రివీల్ అవుతే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి నెక్స్ట్ ఇయర్ నెట్‌ఫ్లిక్స్ రాలో ఫస్ట్ ఎపిసోడ్‌లో జరుగుతుందన్న అప్డేట్స్ ఎక్కువైపోయినాయి. సో, కంపల్సరీగా ఈ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రా ఎపిసోడ్‌లో జరుగుతదంట. సో, అకార్డింగ్ టు లేటెస్ట్ రూమర్స్ అండ్ అప్డేట్స్ ప్రకారం అయితే ఈ మ్యాచ్ సీఎం పంక్ వర్సెస్ అండ్ మన సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ కంపల్సరీగా రాలో జరుగుతదంట. అండ్ అంతే కాదు ఈరోజు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకొక మ్యాచ్‌ని కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసేసింది. మన రోమన్ రెయిన్స్ సోలో సికోవకి ఛాలెంజ్ చేసినారు ఫర్ ద ట్రైబల్ కాంబాట్ ఉలాఫాల మాల కోసం. సో, ఆ మ్యాచ్ కార్డు గ్రాఫిక్ డిజైన్ అయితే సెట్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రోమన్ రెయిన్స్ అండ్ సోలో సికోవ ఉన్నారు. సో, ఈ మ్యాచ్ మనకి ఫస్ట్ రా ఎపిసోడ్‌లో జరుగుతది. సో, దీనిపైన ఒక రూమర్ అయితే వస్తుంది. సో, ఇలా జరగచ్చు, జరగకపోవచ్చు. సో, ఆ రూమర్ ఏంది అంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ రాలనైతే ఫైట్ చేస్తున్నారు. సో, మన రోమన్ రెయిన్స్ అంట మన సోలో సికోతో ఫైట్ చేసి ఆ ఉలాఫాల మాలని గెలుచుకుంటారంట రా ఎపిసోడ్‌లోనే. మన రోమన్ రెయిన్స్ సోలో సికోని ఓడిస్తాడంట. ఓడించిన తర్వాత మన రోమన్ రెయిన్స్‌కి ఉలాఫాల మాల వస్తది. వన్స్ ఉలాఫాల మాల వచ్చినాక మన రోమన్ రెయిన్స్ దేనికోసం వెళ్తాడు? టైటిల్ కోసమే కదా! సో, టైటిల్ కోసం వెళ్తాడు. మన రోమన్ రెయిన్స్ అంటే రాలో గెలిచిన తర్వాత ఇదే రాలో మనకి రాక్ గూడా వస్తారు. రాక్ కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేస్తాడంట. రాయల్ రంబల్ కోసం. సో, రాయల్ రంబల్‌లో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదంట. ఈ మ్యాచ్‌లో మన రాక్ కోడీ రోడ్స్‌ని ఓడించి అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతారంట. అండ్ ఇక డైరెక్ట్‌గా మన రెస్సల్ మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య మ్యాచ్ జరుగుతదంట. విన్నర్ టేక్ ఆల్ ఉలాఫాల మాల కోసం అండ్ ఆ టైటిల్ కోసం రాక్ వర్సెస్ మన రోమన్ రెయిన్స్ మధ్య మ్యాచ్ జరుగుతదన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇది చిన్న రూమర్. ఇలా జరగచ్చు, జరగకపోవచ్చు. చాలా తక్కువ వస్తుంది ఈ రూమర్ అయితే. సో, మీరు చెప్పండి ఈ విధంగా జరిగితే ఎలా ఉంటది? సో, ఇప్పుడు రాకు కోడీ రోడ్స్‌తో కంపల్సరీగా ఫైట్ చేస్తారు. రాకు కోడీ రోడ్స్‌తో ఫైట్ చేయకుండా రోమన్ రెయిన్స్ సైడ్ అయితే రారు. సో, రాకు క్లియర్‌గా చెప్పినారు. నేను నీకోసం మళ్ళీ వస్తాను. సో, నేను నెక్స్ట్ టైమ్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టేదే నీకోసం అని మన కోడీ రోడ్స్‌కి రాకు క్లియర్‌గా చెప్పినారు. సో, ఇప్పుడు రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగింది. రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరగదు. సో, అలా అయితే ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్టోరీ లైన్. సో, చూద్దాం మరి రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ అంటే రాయల్ రంబల్‌లో జరుగుతదా? లేదంటే రెస్సల్ మేనియాలో జరుగుతదా? సో, చిన్న రూమర్ మాత్రమే వస్తుంది. ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో, మీరు చెప్పండి ఈ విధంగా జరిగితే ఎలా ఉంటదో అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. కొన్ని రోజుల నుండి ఏజే స్టైల్స్ అప్డేట్ చెప్పమని అంటున్నారు. సో, ప్రెజెంట్ ఏజే స్టైల్స్ పైన ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదన్నమాట. అంటే తను డబ్ల్యూడబ్ల్యూఈ ఎప్పుడు రిటర్న్ చేస్తారనే దానిపైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. బట్ ఒక రూమర్ అయితే ఉంది. ఆ రూమర్ ఏంది అంటే రీసెంట్‌గా మన ఏజే స్టైల్స్ టీఎన్ఏ షో బ్యాక్ స్టేజ్‌లో ఉన్నారు అన్నట్టుగా రూమర్ అయితే వస్తుంది. ఇది జస్ట్ రూమర్ మాత్రమే. అంటే క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ రాలేదు. అంటే మన ఏజే స్టైల్స్ టీఎన్ఏలో వెళ్ళినారా అని ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు. సో, ఇది జస్ట్ రూమర్ మాత్రమే. బట్ చెప్పలేం ఏజే స్టైల్స్ టీఎన్ఏలో వెళ్ళినా వెళ్ళొచ్చన్నమాట. మన ఏజే స్టైల్స్‌కి అండ్ టీఎన్ఏకి మంచి బాండింగ్ అయితే ఉంది పాస్ట్‌లో. సో, చెప్పలేం వెళ్ళినా వెళ్ళొచ్చు. బట్ ఎటువంటి క్లియర్ కట్ అప్డేట్ అయితే లేదు ఏజే స్టైల్స్ పైన. ఒకవేళ వస్తే గనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి. సో, యాక్చువల్‌గా బ్రాన్సన్ రీడ్‌కి ఇంజ్యూరీ అవ్వకపోతే మన బ్రాన్సన్ రీడ్ ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో ఫైట్ చేసేవాడంట. బ్రాన్సన్ రీడ్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో మ్యాచ్ అయితే జరిగేదుండెనంట. బట్ బ్రాన్సన్ రీడ్‌కి ఇంజ్యూరీ అవ్వడంతో మన బ్రాన్సన్ రీడ్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయినారు. అండ్ డ్రూ మెకింటైర్ ఎర్లీగా రిటర్న్ చేసినారు. సో, ఇప్పుడు సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో డ్రూ మెకింటైర్ వర్సెస్ సామీ జెన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో, దేనివల్ల మన బ్రాన్సన్ రీడ్‌కి ఇంజ్యూరీ అవ్వడం వల్ల. సో, ఒక్క ఇంజ్యూరీ మన బ్రాన్సన్ రీడ్ స్టోరీ లైన్ మొత్తాన్ని చేంజ్ చేసేసింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం వైట్ సిక్స్ గురించి. సో, ఇప్పుడు వైట్ సిక్స్ ఫైనల్ టెస్టమెంట్‌తో ఫ్యూడ్‌లో ఉన్నారు కదా! మన కరియన్ క్రాస్ టీమ్‌తో. సో, వాళ్ళతో ఫ్యూడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మన వైట్ సిక్స్ మన జడ్జ్‌మెంట్ డేతో ఫిన్ బాలర్ టీమ్‌తో వాళ్ళతో ఫ్యూడ్‌లో కంటిన్యూ అవుతారన్నట్టుగా ఇలాంటి రూమర్ అయితే వస్తుంది. సో, చూద్దాం ఇప్పుడు వాళ్ళ అంటే ఫైనల్ టెస్టమెంట్‌తో ఫ్యూడ్ అయితే ఎండ్ అవ్వలేదు.
సో వన్స్ వాళ్ళతో ఫ్యూడ్ ఎండ్ అవుతే సో మరి వైట్ 6 ఎవరితో ఫైట్ చేస్తారు అనే దానిపైన క్లారిటీ అయితే వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ అండ్ డేట్ అండ్ టైమ్ గురించి. సో డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడితే రేపు మార్నింగ్ 6:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతది. సో పొద్దుగాలనే మనకి 6:30కి వస్తదనమాట. సో మళ్ళీ ఇప్పుడు నేను ఇంత క్లియర్‌గా చెప్పినా సరే 6:30కి అని చెప్పినా సరే మళ్ళీ మీరు 5:30, 5కి అంటారు. సో క్లియర్‌గా చెప్తున్నాను 6:30కి అంటే 6:30కు మనకి లైవ్ అనేది స్టార్ట్ అవుతది. మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. 6:30 నుంచి స్టార్ట్ అవుతది. సో మరి ఎలా చూడాలి? ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌ని ఎలా చూడాలి అంటే మనకి యాజ్ యూజువల్‌గా టీవీ ఛానల్స్‌లో టెలికాస్ట్ అవుతదంట. అండ్ మొబైల్‌లో చూసేవాళ్ళు సోనీ లివ్ యాప్‌లో వస్తది. సోనీ లివ్ యాప్‌లో చూడొచ్చు. అండ్ దీనికి సబ్స్క్రిప్షన్ కట్టాలి. సో మనం మనీ పే చేయాలి. మనీ పే చేస్తేనే మనం ఈ లైవ్‌నైతే చూడగలం. లేదంటే ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకోలేను. నా దగ్గర మనీ లేదంటే మీరు నాకు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నా దగ్గర ఒక యాప్ ఉంది. సో ఆ యాప్‌లో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ అనేది వస్తదనమాట. ఆల్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ లైవ్ వస్తది. ఫ్రీగా చూడొచ్చు. మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా లైవ్ అనేది చూడొచ్చనమాట. సో ఈ యాప్‌ని మీలో ఒకరు నాకు షేర్ చేసినారు. సో అది ఎవరంటే జిమ్మీ. సో జిమ్మీ నా సబ్‌స్క్రైబర్. సో నన్ను ఫాలో అవుతాడు. సో అతను నాకు షేర్ చేసినారు. క్రెడిట్ మొత్తం జిమ్మీకని చెప్పాలి. సో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఆ యాప్ లింక్‌ని మీకు షేర్ చేస్తాను. అండ్ ఎలా చూడాలో కూడా మీకు చెప్తానన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో ఫస్ట్‌గా ఇయో స్కై వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే లివ్ మోర్గన్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉంది బెట్టింగ్ ఓడ్స్‌లో. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది లివ్ మోర్గన్ అన్నమాట. సో లివ్ మోర్గనే తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకోబోతుంది. అండ్ నెక్స్ట్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సామీ జెన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన డ్రూ మ్యాకింటైర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది మన డ్రూ మ్యాకింటైర్. అండ్ నెక్స్ట్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బాలర్ వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో ఇదొక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ మన గుంతర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో గుంతర్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు బెట్టింగ్ ఓడ్స్‌లో. అండ్ నంబర్ 2 ప్లేస్‌లో ఫిన్ బాలర్ ఉన్నారు. సో నంబర్ 2, నంబర్ 1 2 చూసుకోవాలి. సో నంబర్ 1లో గుంతర్ ఉన్నారు. అండ్ నంబర్ 2లో ఫిన్ బాలర్ ఉన్నారన్నమాట. సో బెట్టింగ్ ఓడ్స్ ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చు. ఒక్కవేళ చేంజ్ అవుతే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తున్నాం. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి చూడండి. సో ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన గుంతర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది గుంతరే అన్నమాట. అండ్ నెక్స్ట్ వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ మిచెన్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య. సో ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది కదా! సో ఈ రోజే ఫైనల్ అంటే సెమీఫైనల్స్ జరిగినాయి. వీళ్ళిద్దరూ ఈ రోజే ఫైనల్స్‌కి వచ్చేసినారు. బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇంకా రాలేదు. సో మరి ఈవినింగ్ వరకు బెట్టింగ్ ఓడ్స్ అయితే వస్తాయి. లేదంటే నైట్ వస్తాయి. సో నైట్ వచ్చిన వెంటనే ఈ మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది కోడీ రోడ్సే అన్నమాట. కోడీ రోడ్స్ తన టైటిల్‌ని రిటైన్ చేసుకోబోతున్నారు. అండ్ మన కోడీ రోడ్స్‌కి ఎండింగ్‌లో అంటే ఒక న్యూ టైటిల్ అంటే ఈగల్ టైటిల్ వస్తది అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ మన కోడీ రోడ్స్ అంటే తొందరలోనే స్టార్‌డస్ట్ క్యారెక్టర్‌లో వస్తారు అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు కెవిన్ ఓవెన్స్ మన స్టార్‌డస్ట్ టీ షర్ట్ ఏసుకొచ్చినారు. సో స్టార్‌డస్ట్ ఉన్న ఫోటో ఉన్న టీ షర్ట్ ఏసుకొచ్చినారన్నమాట కెవిన్ ఓవెన్స్. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారు అన్నట్టుగా తొందరలోనే రూమర్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం మరి అది సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదా? జరగదా? సో రూమర్స్ అయితే ఉన్నాయి. మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని, లేదంటే తొందరలోనే స్టార్‌డస్ట్ క్యారెక్టర్‌లో వస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. కోడీ రోడ్స్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారన్నమాట. బట్ చెప్పలేం రేండీ ఆర్టన్ కూడా ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినా అవ్వచ్చన్నమాట. రేండీ ఆర్టన్ పైన అటాక్ చేసింది కెవిన్ ఓవెన్సే. సో కెవిన్ ఓవెన్స్ రేండీ ఆర్టన్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్‌కి పంపించినారు. సో రేండీ ఆర్టన్ కూడా రిటర్న్ చేస్తారు అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ తక్కువ రూమర్స్. సో మనకి రేపు అంటే ఈరోజు నైట్ వరకు ఇంకా క్లారిటీగా తెలుస్తది. రేండీ ఆర్టన్ వస్తాడా? రారా? అనేది. రూమర్స్ ఎక్కువైతే మేబీ చెప్పలేం. రేండీ ఆర్టన్ వచ్చినా రావచ్చన్నమాట. సో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. బెట్టింగ్ ఓడ్స్ నైట్ వరకు చేంజ్ అయినా అవ్వచ్చన్నమాట. ఒకవేళ చేంజ్ అవుతే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. సో వీడియో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. సో ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో అంట సో ఏదో ఒక టైటిల్ చేంజ్ అవుతదన్నట్టుగా కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రెజెంట్ ఎవరైతే ఛాంపియన్‌గా ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ మేబీ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వచ్చు. ఎవరో ఒకరు న్యూ ఛాంపియన్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం. సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ అయితే మనకి క్లారిటీ అయితే వస్తది.